హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నైట్ మటన్ గ్రేవీ చేసింది, అది కొంచెం మిగిలిపోయింది. దానికి 4 ఇడ్లీ తెచ్చుకున్నాను. దాన్ని బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ వీడియో దాన్ని పెట్టిన వీడియో ఎలా చేసేది, ఏమేమి చేసేది అని. దీన్ని ఉడికి చేసుకుని ఇడ్లీ బ్రేక్ఫాస్ట్లో తినేద్దామని. ఫ్రిడ్జ్లో పెట్టేసింది, దానికి ఇలా అయిపోయింది. మటన్ గ్రేవీ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఈ మటన్ గ్రేవీ సంగీట్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, ఏ దాంట్లోకైనా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా 4 ఇడ్లీ తెచ్చుకున్నాను. బ్రేక్ఫాస్ట్ లేత మేక మాంసం, ఇది చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఉడికి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మన వేడి వేడి ఇడ్లీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇడ్లీకి, ఈ కర్రీకి, అదే మటన్ గ్రేవీకి చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా సూపర్గా ఉంది. ఇడ్లీకి, మన మటన్ గ్రేవీకి. ఈ ఇడ్లీకి చాలా అంటే చాలా బాగుంది. ఇది దోశలోకి కానీ, పూరీలోకి కానీ అన్నిటికీ గ్రేవీ సూపర్గా ఉంటుంది. ఇడ్లీ పీస్ జాయిన్ చేసుకుంటే దాని టేస్టే వేరే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఇదే మటన్ గ్రేవీ ఉంటే ఇడ్లీ తెచ్చుకొని తిని చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మటన్ గ్రేవీ అండి. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి ఈ మటన్ గ్రేవీ చాలా సూపర్గా ఉంది.
నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా మీ ఇళ్ళలో ఇలా గ్రేవీ ఏదైనా ఉంటే మిగిలిన వేస్ట్ చేయకుండా ఇడ్లీనో దోశ పూరినో తెచ్చుకుని దాంట్లో తింటే బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు ఎలా మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.